హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ట్రిక్కీ వ్లాగ్స్. నాన్ వెజ్ తినలేనప్పుడు వెజ్లో టేస్టీగా తినాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పన్నీర్. మరి ఆ పన్నీర్తో పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక 3 రెడ్ చిల్లీస్ని అండ్ గుప్పెడు కాజూస్ని వాటర్లో వేసి నానబెట్టుకోండి. ఒక 15 మినిట్స్ వరకు నానాలి. ఇవి నానే లోపల మనం ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మన స్పైసెస్ ఉంటాయి కదా, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, ఒక 2 to 3 మిరియాలు వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. మీరు ఎక్కువ స్పైసెస్ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మేము తక్కువ తింటాం కనుక చాలా తక్కువ స్పైసెస్ వేసాను నేను. అండ్ అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసినవి వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇవి మనం ప్యూరీ చేస్తాం, పేస్ట్ చేస్తాం కర్రీకి కావాల్సింది కనుక ఫ్రై చేసిన ఆనియన్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నార్మల్ ఆనియన్స్ కన్నా. అండ్ దాంట్లోనే ఒక 2 మీడియం సైజ్ టమాటాస్ కూడా సన్నగా కట్ చేసినవి తీసుకొని అవి కూడా బాగా ఫ్రై చేయండి. అంటే ఆనియన్స్ అండ్ టమాటాస్ మగ్గేటట్టు ఫ్రై అయితే చాలు, ఓవర్గా ఫ్రై అవసరం లేదు. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి అవి తీసుకోండి. దాంట్లోనే మనం ఆల్రెడీ నానబెట్టుకున్న కాజు అండ్ చిల్లీస్ని కూడా వేసుకొని ఒక 1/2 కప్ కర్డ్ వేసుకోండి, పెరుగు, అవి మూడును మంచిగా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బండి. అండ్ కొంచెం చిన్న చిన్న పీసెస్ ఏమీ లేకుండా టమాటాస్ అవి లేకుండా మెత్తగా రుబ్బితే మనకి కర్రీ కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది. ఇంకా ఆ ప్యాన్లోనే మనం ఒక 2 to 3 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ వేసుకున్న దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకోండి. ఇవి మనం పన్నీర్ ఫ్రై చేయడానికి తీసుకుంటాం, మన టేస్ట్ బట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఆ పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి తీసుకున్నాను. మరీ చిన్న పీసెస్ కట్ చేయకండి, పన్నీర్ అనేవి విరిగిపోతుంది మన కర్రీలోని. మీడియం సైజులో కట్ చేసుకోండి. ఆ పన్నీర్ని మనం వీటిలో మంచిగా ఫ్రై చేస్తే అదంతా ఉప్పు కారం పన్నీర్కి బాగా పడుతుంది. అలా అంతవరకు ఫ్రై చేయండి, ఎక్కువ టైం అవసరం లేదు. ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు పన్నీర్ని, ఎందుకంటే ఎక్కువగా పన్నీర్ ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి పీసెస్. లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పన్నీర్ ఫ్రై చేస్తే ఇలా అయిపోతాయి. ఇది తీసి పక్కన పెట్టుకోండి. దాంట్లోనే మళ్ళీ మనం బటర్ వేసుకోండి, 2 to 3 టేబుల్ స్పూన్. ఎక్కువ బటర్ తినే వాళ్ళు ఇష్టంగా అనుకుంటే ఇంకా యాడ్ చేసుకోండి. అండ్ దాంట్లోకి మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, కొరియండర్ పౌడర్, జీరా పౌడర్, అదేనండి ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా అవన్నీ వేసి బాగా బటర్లోనైతే వేగనివ్వండి. ఒక 2 to 3 మినిట్స్ చాలు, ఎక్కువైతే మాడిపోతాయి మళ్ళీ ఇవి, కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. దాంట్లోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి అవి కూడా ఫ్రై అవ్వనివ్వండి. పైకి ఆయిల్ తేలే వరకు ఇలా ఫ్రై అయితే చాలు, పచ్చివాసన పోతుంది. దాంట్లోనే మనం పక్కన పెట్టుకున్న ప్యూరీని అంతా యాడ్ చేసేయండి, బాగా కలపండి. ఇది మనం ఆల్రెడీ ఫ్రై చేసిన ఆనియన్స్ టమాటాసే తీసుకున్నాం కనుక ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పచ్చివాసన ఉండదు మనం అలా చేయడం వల్ల. అందుకని తొందరగానే కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది ఇలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడకనివ్వండి. దాంట్లో అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడకనివ్వండి. ఇది ఉడికే లోపల మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ట్రిక్కీ వ్లాగ్స్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా అలా ఉడికిన తర్వాత అయితే ఈ పన్నీర్ క్యూబ్స్ని కూడా ఆ కర్రీలో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వండి రెండును. అండ్ కర్రీ కన్సిస్టెన్సీ మనకి తిగ్గా ఉంటేనే బాగుంటుంది, ఈ పల్చగా ఉంటే ఈ కర్రీకి బాగోదు కొంచెం. అందుకని మంచిగా తిగ్గా దగ్గరికి అయ్యే వరకు చూసి ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక 2 to 3 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని బాగా కలిపేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ సింపుల్గా అయిపోయే పన్నీర్ బటర్ మసాలా అయితే మనకి ఈజీగానే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మన ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో. ఇదైతే రోటీస్కి, బిర్యానీకి, రైస్కి అన్నిటిలోకి పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి.